हाय फ्रेंड्स, वेलकम बैक टू रमा हॉट प्लेट। నేను మీ రమ। ఈరోజు రెసిపీ సేమియా నిమ్మకాయ పులిహోర బ్యాచిలర్స్కి అలాగే బిగినర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి। పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ అని చెప్పొచ్చు। మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, ఉప్మా అలాగే చపాతీ ఏం లేనప్పుడు ఈ విధంగా సేమియాతో పులిహోర చేయండి, ఎంతో బాగుంటుంది। పిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది। ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో లీటర్ వరకు నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి। అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి। మూత పెట్టుకొని నీళ్ళు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి। ఇలా ముందే వేసుకుంటే సేమియాకి బాగా పడుతుంది పసుపు। నీళ్ళు బాగా వేడెక్కాయి। ఇప్పుడు ఇందులో ఒక కప్పు సేమియాని వేసుకోండి। మీరు ఎంత కప్పు తీసుకుంటారో అంత తీసుకొని చేసుకోవచ్చు। నేను ఒక పెద్ద కప్పు తీసుకున్నాను। సేమియా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి। పసుపు నీళ్ళలో వేసుకొని మరిగించుకుంటేనే సేమియాకి బాగా పడుతుంది, కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది। ఇప్పుడు మీడియం హీట్లో పెట్టుకొని ఉడికించుకోండి। 90% వరకు ఉడకాలి, ఎక్కువగా ఉడకకూడదు, మెత్తగా అవుతుంది। ఒకసారి చూడండి, చేయితో ఇలా ప్రెస్ చేసుకుంటే కట్ అవ్వాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని స్ట్రైనర్ తీసుకొని వంపేసుకోండి। ఇప్పుడు ఇందులో చల్లని నీళ్ళతో కడగండి, అప్పుడే పొడి పొడిగా ఉంటుంది, ఒకదాన్ని అతుక్కోకుండా ఉంటుంది। దీన్ని చల్లారనివ్వండి, నీళ్ళు పోయేంత వరకు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి। నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి। 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి। అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి। మీరు పల్లీలకు బదులుగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు। పల్లీలు వేసుకొని పల్లీలన్నీ క్రంచిగా అయ్యేంత వరకు వేయించుకోండి। బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే మెత్తమెత్తగా ఉంటాయి। సో క్రంచిగా ఫ్రై అయితే తినేటప్పుడు పంటి తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి। 2 వేసిన తర్వాత వేగేంత వరకు కలుపుకోండి। అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేగేంత వరకు కలుపుకోండి। పోపంతా కూడా వేగిపోయింది। ఇప్పుడు ఇందులో సేమియాను వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఒక 2-3 నిమిషాలు నూనెలోనే వేయించుకోవాలి। ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది। మొత్తం అంతా కలుపుకోవాలి। కొంచెం ఉప్పు వేసుకోండి, ఉడికేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది, బాగా వేయకండి। ఈ పులిహోర చేసేటప్పుడు వుడెన్ స్పూన్ మాత్రమే యూజ్ చేయండి, స్టీల్ స్పూన్ యూజ్ చేస్తే సేమియా అంతా కూడా విరిగిపోతుంది। ఇప్పుడు లాస్ట్లో తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। మొత్తం కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోండి। ఇది వేడి మీద మెత్తమెత్తగా ఉన్నా కూడా చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది। సో మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి। ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది। మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది। మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు। నిమ్మకాయ వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది। సో డిఫరెంట్గా ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా ఈ విధంగా సేమియాతో నిమ్మకాయ పులిహోర ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి। మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। అలాగే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన రమా హట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।